కొడతారు. అక్కడ ప్రజలు కూడా ఊరుకోరు. సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు రష్మిక గారి మీద. ఒక రకంగా బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తెలుగు ఫీల్డ్లో ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకెవరు దొరకలేదు. బకరా ఎవరంటే విజయ్ దేవరకొండ బకరాలా దొరికాడు. మరి ఇతనితో ఉన్నప్పుడు వాళ్ళ కులం వాళ్ళందరూ ఊరుకుంటారా? వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ కోపం వస్తుంది. ఇక్కడ రాక తమ కులం అమ్మాయి పైకి వచ్చినప్పుడు తమ కులం వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసేసి వేరే వాడిని చేసుకోవడం ఏంటి? సో ఖచ్చితంగా వాళ్ళు రియాక్షన్ ఇస్తారు. ఖచ్చితంగా అది వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ అనేటువంటి ఆయన పాపం కింద నుంచి పైకి వచ్చిన ఆయన మరి ఈ మధ్యనే సినిమా ఫీల్డ్లో కూడా ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నాడు. కొన్ని సక్సెస్లు వచ్చినాయి. ఈ మధ్య వరుసగా ఫ్లాప్స్లో ఉన్నాడు. ప్రతి సినిమా కూడా ఫ్లాపే అవుతున్నది. మరి ఇటువంటి కండిషన్ ఉన్నప్పుడు రష్మికని పెళ్లి చేసుకుంటే ఏదైనా స్టార్ మారుతుంది అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటున్నాడా? ఇప్పుడు హడావుడిగా పెళ్లి చేసుకోవడం ఏంది అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఎందుకంటే రష్మిక గారు గురించి కూడా అందరికీ తెలుసు. ఆమెకి ఎంగేజ్మెంట్ అయితే తన సినిమా కెరీర్ కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది. ఆమె అంత పవర్ఫుల్. ఆమెకు సినిమా పిచ్చి అంత ఉంటుంది. మరి అటువంటి ఆమె ఇప్పుడు అకస్మాత్ కూడా విజయ్ దేవరకొండ ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? మరి పెళ్లి చేసుకుంటే మళ్ళీ సినిమాలు ఆపేస్తుందా? ఆపేసి ఒక గృహిణిలాగా ఉంటుందా? లేకపోతే ఇంకా కూడా పెళ్లి చేసుకున్నా సరే నటిస్తూనే ఉంటుందా? మరి రష్మిక కూడా మరో సమంత అవుద్దా అనేటువంటి డౌట్ మటుకు అందరికీ కూడా ఉంది.